మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడిలో ఒక ఊరి పెద్ద ఇద్దరి దగ్గరికి వస్తారు. అసలు శౌర్యకి రామలక్ష్మికి కదా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు జరిగేది ఆ పెళ్లి కదంట, రామలక్ష్మికి సీనుకి జరుగుతుందంట. మనకి ఒక్క మాట కూడా చెప్పలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం జరిగింది? అందరూ ఇక్కడున్నారు, రండి, పెళ్ళికి సమయం మించిపోతుంది. రఘురామ్, జానకి అందరూ పిలుస్తారు. ఏంటండి రఘురామ్ గారు, మీరు ఊరి పెద్ద, మీరు ఇలా చేస్తారనుకోలేదు. అసలు పెళ్లి జరిగేది ఎవరికి అని సీనుకి అడుగుతూ ఉంటారు. సీనుకి రామలక్ష్మికి అని చెప్తూ ఉంటారు. అదేంటండి శౌర్యకి రామలక్ష్మి అని చెప్పి పెళ్లి పత్రికలు వేశారు, మాకందరికి కూడా పంచారు, మాట మాత్రం కూడా చెప్పకుండా ఇలా మీ ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు? కనీసం పంచాయతీలో ఒక్క మాటైనా చెప్పాలి కదా అని అడుగుతూ ఉంటారు. మీరు ఏదైనా ఉంటే నన్ను దండించండి, నన్ను శిక్షించండి, ఇందులో నా తప్పే ఉంది, మీకు దండం పెడతాను. జరిగింది ఏంటంటే, రేపు పెళ్ళనంగా నేను పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోవాల్సి వస్తుందని, అమ్మ నన్ను వదిలి ఉండాల్సి వస్తుందని తెలుసుకొని నేను ఎల్లరెక్కం రావాలని కోరుకున్నాను. అదే విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు రామని చెప్పారు. అందుకే మేము చివరి నిమిషంలో ఇలా పెళ్లి కొడుకుని మార్చుకోవాల్సి వచ్చింది. మాకు చెప్పే సమయం కూడా లేకపోయింది. అందుకే మా బావనే నేను పెళ్లి చేసుకుంటున్నాను. మీరు ఏదైనా శిక్షించాలి, దండించాలి అనుకుంటే నాకే శిక్ష వేయండి అని ఇక రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది, దండం పెడుతూ. అయ్యో, ఇంత మాత్రానికి ఎందుకులేమో, అంతంత మాత్రలు ఏదో తెలియక మాట్లాడాం, ఇంత జరిగిందనే విషయం మాకు కూడా తెలియదు కదా. ఏం లేదు రఘురామ్ గారు, ఇప్పుడు మీ చెల్లెళ్ళ కొడుకు సీనుకే పెళ్లి చేస్తున్నారు కాబట్టి జీవితాంతం మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంటుంది, మాకు కూడా సంతోషం వెళ్ళండి అని వాళ్ళు అంటారు. సరే పదండి వెళ్దాం అని రఘురామ్ ఇక వెళ్తూ ఉంటారు. ఇక అస్మిత ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఫోన్ ఇవ్వ, ఒకసారి ఫోన్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరికేం ఫ్రెండ్ అంటుంది, ఇంకెవరు, నా బద్ధశత్రువు రామలక్ష్మికి చేయాలి, నా పెళ్ళి శౌర్యసారితో జరుగుతుందని దానికి చెప్పాలి కదా, అది ఏడుస్తూ ఉండడమే కదా నాకు కావాలి అని అస్మిత రామలక్ష్మికి కాల్ చేస్తుంది. ఏంటి రామలక్ష్మి, ఈరోజు మీ బావ సీనుని పెళ్లి చేసుకుంటున్నావని విన్నాను, ఏంటి రామలక్ష్మి ఇద్దరు పెళ్ళి ఒకే రోజు అని స్మిత చెప్తూ ఉంటుంది. ఏంటి నీకు పెళ్ళి అని రామలక్ష్మి అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అవును, శౌర్య సార్తోనే నాకు పెళ్లి జరుగుతుంది రామలక్ష్మి. నీకు ఒక విషయం గుర్తుందా రామలక్ష్మి, లాస్ట్ మంత్ నిన్ను స్టేట్ టీమ్కి శౌర్య సార్ సెలెక్ట్ చేయాల్సి వస్తే అదే డేట్లో నన్ను సెలెక్ట్ చేస్తారు. ఈ మంత్లో ఏమో నీ మెల్లో తాళి కట్టాల్సిన డేట్లో అదే డేట్లో నా మెల్లో తాళి కడుతున్నాడు. ఏంటి రామలక్ష్మి నమ్మవా? సరే వీడియో కాల్లో చూపిస్తాను, నువ్వే చూద్దు అంతే కదా అని వీడియో కాల్ ఆన్ చేస్తుంది. ఇక శౌర్యను చూపిస్తుంటుంది. రామలక్ష్మి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా ఈ బట్టల్లో మేము ఎలా ఉన్నాము చెప్పు రామలక్ష్మి అని అస్మిత అడుగుతూ ఉంటుంది. రామలక్ష్మి అయితే బాధపడుతూ శౌర్యనే చూస్తూ ఉంటుంది. మేము చాలా బాగున్నాం రే రామలక్ష్మి, మాకు చాలా బాగా తెలుసు అన్నట్లు ఈ సమయానికే నా మెడలో ఎప్పుడో తాళి కట్టేసి ఉండాలి శౌర్య సార్, కానీ శౌర్య సార్ తాళి కట్టలేదు. ఎందుకో తెలుసా, అక్కడ నువ్వు మీ బావతో తాళి కట్టించుకునే ముహూర్తానికి, అదే ముహూర్తానికి నా మెడలో తాళి కడతాడంట. అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా అదే ముహూర్తంలో నా మెడలో తాళి కడతానని శౌర్య సార్ గట్టిగా డిసైడ్ అయ్యాడు. అందుకే నువ్వంటే శౌర్య సార్కి కోపం, బాగా ద్వేషం రామలక్ష్మి. నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం మమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతూ కుళ్ళుకుంటూ రగిలిపోతూ ఉంటావు. ఏం చేద్దాం, బాయ్ రామలక్ష్మి అని ఫోన్ కట్ చేస్తుంది అస్మిత. ఇక రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఏంటి రామ, ఊరి వాళ్ళు మీ నాన్నని అన్నందుకు నీలో నువ్వే కుమిలిపోతూ బాధపడుతున్నావా, ఏడవకు అని జానకి అంటూ ఉంటుంది. అమ్మ, అక్కడ శౌర్యసారికి పెళ్ళి అవుతుందంట, ఇదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటున్నాడంట అని రామలక్ష్మి అంటుంది. జానకి కోపం వస్తుంది. అలా ఎలా చేసుకుంటాడమ్మా అని రామలక్ష్మి అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు రామలక్ష్మి, నిన్ను శౌర్య వద్దనుకోలేదు, నువ్వు వద్దనుకోవడం వల్లే కదా ఇప్పుడు శౌర్య అక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు. అయినా నువ్వు వద్దనంత మాత్రాన శౌర్య జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవాలా? ఇదే ముహూర్తానికి నీకు పెళ్లి చేయాలని మేము తల్లిదండ్రులుగా ఎలా నిర్ణయించుకున్నామో శౌర్య తల్లిదండ్రులు కూడా అలాగే నిర్ణయించుకోవచ్చు కదా. ఈ పెళ్లి జరిపిస్తున్నారు, అందులో అతని తప్పేముంది? అసలు శౌర్య గురించి ఆలోచించడం చాలా పెద్ద తప్పు రామా, ఇంకా శౌర్యని మర్చిపో అని జానకి అంటుంది. ఇవాల్టి నుంచి సీనయ్య గురించి ఆలోచించాలి, సీనయ్యని గుర్తుపెట్టుకో, నీకు మంచిది మాకు మంచిది అని జానకి అయితే గట్టిగా చెప్పి వెళ్తుంది. ఇక రామలక్ష్మి బాగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆద్యకారిని
ప్రభాస్ కారులో ఫాలో అవుతూ ఉంటాడు. రే ఫాస్ట్గా ఫాలో అవ్వరా, అస్సలు మిస్ చేయకూడదు అని ప్రభాస్కి శేషు చెప్తూ ఉంటాడు. ఇక ఆద్య కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆద్య ఒక చోట ఆగి కారు ఆపేస్తుంది. రే ఆ అమ్మాయి కారు దిగింది అని శేషు అంటూ ఉంటాడు. అన్న వెళ్ళి కిడ్నాప్ చేద్దామని అడుగుతూ ఉంటాడు రౌడీలు. రే నువ్వు కాస్త ఆగరా, ఆద్య ఏం చేస్తుందో చూద్దాం అని ప్రభాస్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఒక అక్కడ స్కూటీ నిలబెట్టుకొని ఉంటాడు. అతని దగ్గరికి వెళ్తుంది. అన్న ఇక్కడ మల్లికార్జున స్వామి గుడికి ఎలా వెళ్ళాలన్నా అని అడుగుతూ ఉంటుంది. ఇలా వెళ్ళమ్మా, ఎలా వెళ్ళు అని అతను దారి చెప్తూ ఉంటాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అని ఆద్య మళ్ళీ కారులో మల్లికార్జున స్వామి వారి గుడికి వెళ్తూ ఉంటుంది. రే అమ్మాయి మళ్ళీ కారు ఎక్కేస్తోందిరా, మనం కిడ్నాప్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటాడు శేషు. సార్ ఇప్పుడు మీరేం కంగారు పడకండి, ఆద్య కారులో వెళ్ళినా కూడా ఇప్పుడే కిడ్నాప్ నుంచి తప్పించుకోలేదు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి మీ చేతుల్లో పెట్టడం, మీ వాడు తాళి కట్టేయడం, ఆ అమ్మాయి మెడలో మీ వాడు తాళి కట్టేయడం, ఇదంతా జరిగే తీరుతుంది. ఆ అమ్మాయిని నన్ను నమ్మండి అని చెప్తూ ఉంటాడు ప్రభాస్. సరే ఆ అమ్మాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది కదా, మళ్ళీ మనం ఫాలో అవుతాం పదండి అని చెప్తూ ఉంటారు. సరే మళ్ళీ ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా వెంకట్రావు కొన్నేటి దగ్గర తిరుగుతూ ఉంటాడు. పెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంకట్రావు వెనకే బిట్టు కూడా అదే విధంగా ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటాడు. రే బిట్టు నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావని వెంకట్రావు అంటూ ఉంటాడు. అక్కడ పెళ్లి జరుగుతుందని అందరూ ఆనందంగా ఉంటే మీరు ఇక్కడేం ఆలోచిస్తున్నారు అని బిట్టు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు పెళ్ళి ఆపాలి కదా, అందుకే ఆలోచిస్తున్నాను అని వెంకట్రావు అంటాడు. ఏంటి పెళ్ళి ఆపుతావా, ఈ విషయం వెంటనే పెదనాన్నకి చెప్తాను అని బిట్టు అంటూ ఉంటాడు. ఏంటి నేను పెళ్ళి ఆపాలన్నా, కాదు పెళ్ళి అవ్వాలి అంటున్నాను అని వెంకట్రావు ఇక కవర్ చేసేస్తాడు. ఓ అదే సంగతి అని బిట్టు అంటూ ఉంటాడు. సరే కానీ నువ్వు తోడు పెళ్లి కొడుకు కదా, ఇక్కడ ఉన్నావు ఎందుకు అని వెంకట్రావు అడుగుతాడు. ఇంకాసేపట్లో పంతులు గారు పెళ్లి కొడుకు రా అని శ్రీనుబావుని పిలుస్తారు, అప్పుడు నాతో ఏం పని ఉంటుంది అని బిట్టు అంటాడు. పంతులు కదా, పంతులు ఇప్పుడు నాకు ప్లాన్ వచ్చింది అని వెంకట్రావు అనుకుంటాడు. పానకం దగ్గరికి వెళ్తాడు. సగం గ్లాస్ పానకం తీసుకొని దాంట్లో మందు కలుపుతాడు. ఇప్పుడు పంతులు లేకపోతే ఈ పెళ్లి జరగదు కదా, ఇప్పుడు చూడు నా ప్లాన్ ఎలా అమలు చేస్తాను అని సగం పానకం సగం మందు కలిసిన ఆ పానకం ఉన్న గ్లాసుని తీసుకొని మెల్లగా మండపం దగ్గర కూర్చొని ఉన్న పంతుల దగ్గరికి వస్తాడు. పంతులు గారు టిఫిన్ గట్రా కాఫీలు గట్రా అన్నీ అయ్యాయా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. అబ్బబ్బా నీ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయి, ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా నన్ను మంత్రాలు చదువు అది ఇది చెప్పి పెళ్లి చేయి అంటారే కానీ నా విమానం మొత్తం మోగేలా అక్షింతలు చల్లడమే కానీ నీలాగా ఎవరు అడగలేదు నాయన, ఎంత బాగా అడుగుతున్నావు నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావే అని పూజారి గారు అంటారు. అవును పంతులు గారు, నేను అంతే సరే మీరేమీ తాగినట్లు తీసుకోనట్లు ఉన్నారే, ఇదిగోండి మీకోసం ఒక డ్రింక్ తీసుకొచ్చాను అని ఆ గ్లాసును చూపిస్తారు. అయ్యో నేను అలాంటి డ్రింకులు తీసుకున్నానా అనే పంతులు అంటాడు. అయ్యో ఇది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయే డ్రింక్ కాదండి అని అంటాడు. ఓ పానకం అంతే కదా, నాకు అర్థమైందిలే, సరే నువ్వు ఇంత ప్రేమగా తీసుకొచ్చావు కాబట్టి తాగి పెడతాను, ఇదిగా ఉన్నాయినా అని ఒక గుక్క తాగుతాడు. ఒక కొంపు తీసి ఈయనకి తెలిసిపోయిందా ఏంటి అని వెంకట్రావు బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంత మంచి పానకం నేను ఎప్పుడు తాగలేదు, ఇంకో గ్లాస్ తెచ్చి పెట్టవా అని అతను అడుగుతూ ఉంటాడు. అయితే మీరే నాతో పాటు కార్ దగ్గరికి రావాల్సి ఉంది పంతులు గారు, ఇలా నేను మాటికి గ్లాసులతో తీసుకొచ్చి ఇచ్చానే అనుకోండి, అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, ఎవరికి డౌట్ రాకూడదు అంటే మీరు నాతో పాటే రండి, నేను మీకు కావాల్సినంత ఇస్తాను అని వెంకట్రావు అంటాడు. అవునైనా నువ్వు చెప్పింది నిజమే, నీతో పాటే అక్కడికి రావాలి అంతే కదా, ఎవరైనా చూస్తే ఇలా తాగడం కూడా బాగోదు, సరే వస్తాను అని పంతులు అంటూ ఉంటాడు. పద్మ అప్పుడే అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన గెస్టులందరి నగలు చూస్తూ అడుగుతూ ఉంటుంది. వదిన ఏం చేస్తున్నావు ఇక్కడ అని పార్వతి అంటుంది. వెంకట్రావునే గమనిస్తూ ఉంటుంది. ఇక ఆద్య కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ ఆద్య ఎక్కడికి వెళ్తుంది, త్వరగా అస్సలు మిస్ అవ్వకండి అని ప్రభాస్ అంటాడు. ఆద్య మల్లికార్జున స్వామివారి గుడికి వెళ్తామని అడిగింది కాబట్టి శౌర్య దగ్గరికి వెళ్తుంది.